హోలా తిరుమల గారు. సో మీరు మంచిగా 50K సేవింగ్స్ ఇండియాలోనే చేస్తుంటే ఇక్కడికి ఎందుకు రావడం? ఇక్కడ 50K కూడా సేవింగ్స్ చేయడానికి ఉండదు. మీరు స్టూడెంట్గా వస్తే ఒక 20 లక్షలు 18 లక్షలు పెట్టి మీరు ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్గా వచ్చి ఆ 1 ఇయర్ కోర్స్ తర్వాత మరలా ఒక 3 లక్షలు పెట్టి పిఎస్డబ్ల్యూ తీసుకొని స్పాన్సర్షిప్ జాబ్స్ అయితే రావు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో మరలా ఇంకొక 20 లక్షలు ఇన్వెస్ట్ మీ డబ్బులన్నీ నష్టపోవడం తప్ప మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత లాభం అనేది ఏదీ లేదు. సిన్స్ యు ఆర్ గెటింగ్ అండ్ సేవింగ్ దేర్, మై బెస్ట్ అడ్వైజ్ ఇస్ స్టే దేర్. మీకు అంతగా ఏదైనా చేయాలని అనిపిస్తే ఏదో ఒక స్టార్టప్ కంపెనీ లేక ఏజెన్సీ కన్సల్టెన్సీ ఇలాంటిది ఏదైనా పెట్టుకొని అదే మనీతో వర్కౌట్ చేయండి, లేదా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోగలిగేది ఏదైనా చేయండి. సో డోంట్ వేస్ట్ యువర్ మనీ కమింగ్ టు అబ్రాడ్ యూకే. అసలు వద్దు. మీకు ఎన్ని ఇయర్స్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆస్ట్రేలియా మీకు పిఆర్ ఇస్తుంది జాబ్ వీసా మీద, అండ్ ఇట్ కాస్ట్ నథింగ్. ఒకసారి అటువైపు ట్రై చేయొచ్చు మీరు. సో ఇలాంటిది యూకే వచ్చి వేరే అబ్రాడ్ కంట్రీ వెళ్ళి స్టూడెంట్గా అంటే చాలా కష్టాలు పడాలి, డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయండి ఇప్పటివరకు కూడబెట్టినవి. నేనున్నాను కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళు రాకూడదు అని చెప్పడం లేదు ఈ విషయము. సో మీ మంచి కోసం మీ డబ్బుల కోసం చెప్తున్నాను. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బీ సక్సీడెడ్ అనమాట లైఫ్లో. సో అందరూ మంచిగా ఉండాలి. సో అందుకని వద్దు నా సజెషన్ అయితే.